ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ అయితే టెంపుల్ కి వెళ్దామని ప్లాన్ వేసాం. హలో గైస్, ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ అయితే టెంపుల్ ఆఫ్ స్టెప్స్ కి అయితే వెళ్తున్నాం. లాస్ట్ టైం మా అన్న వాళ్ళతో వెళ్ళినప్పుడు టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. సో ఆ రోజే చెప్పాను మళ్ళీ వెళ్తానని. ఇన్ని రోజుల తర్వాత ఆ రోజు అయితే వచ్చింది. ఫైనల్లీ టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ వచ్చేసి బిల్కల్గూడూరు విలేజ్ దగ్గర అయితే ఉంది. టెంపుల్ పేరు బాలాజీ టెంపుల్ అన్నమాట. అందరూ టెంపుల్ ఆఫ్ స్టెప్స్ అని కూడా పిలుస్తారు. స్వామిని దర్శించుకునేటప్పుడు ఫోన్ అయితే యూజ్ చేయకూడదు. సో నేను టెంపుల్ సరౌండింగ్స్ లో అయితే క్లిప్స్ అయితే తీసుకున్నా. ఈ టెంపుల్ ని మోడర్న్ ఆర్కిటెక్చర్ అండ్ టెక్నాలజీని బేస్ చేసుకుని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ ని 2019 లో సందీప్ పరోడా గారు అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి రీజన్ వచ్చేసి చాలా ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఉన్న ఫార్మర్స్ కి ఫార్మింగ్ చేయడానికి వాటర్ అయితే దొరకడం చాలా కష్టమైంది. అప్పుడు సందీప్ పరోడా గారు క్వారీలో వాటర్ వేస్టేజ్ కావడానికి గమనించి ఆ వాటర్ ని ఒక దగ్గర స్టోర్ చేసి ఫార్మింగ్ కి యూజ్ అయ్యేలా చేద్దాం అనుకున్నారు. అలా ఈ టెంపుల్ ని 10,000 స్క్వేర్ ఫీట్స్ లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 13,17,000 లీటర్స్ అనమాట. ఇది నాకు ఈ టెంపుల్ గురించి తెలిసిన హిస్టరీ. టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చి మేమైతే కాసేపు టైం అయితే స్పెండ్ చేసాం. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఈ రీల్ చూస్తున్న వాళ్ళలో ఎంతమంది టెంపుల్ కి వచ్చారో కామెంట్ చేయండి. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. సో ఇది గైస్ ఈ రోజు మినీ వ్లాగ్. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే నేను మీ దేవా డైనమిక్స్. డూ సపోర్ట్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.